వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన డాకు మహారాజా అయితే వచ్చేసింది. సో మూవీ బజ్ అలానే మూవీ రివ్యూ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రాహుల్ అయ్యారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉందండి డాకు మహారాజా? డాకు మహారాజ్ బాలకృష్ణ గారికి సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు అఖండ, మన వీరసింహారెడ్డి అండ్ లాస్ట్ మూవీ భగవత్ కేసరి. యా, ఈ 3 సినిమాలు హ్యాట్రిక్ అయ్యానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వసూలు చేశాయి. ఆయన్ని మళ్ళీ నటసింహం నందమూరి బాలకృష్ణ అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి 2 గంటల 32 నిమిషాల టైమింగ్తో ప్రేక్షకుల్ని లాక్ చేశారు బాబీ. ఓకే, ఇందులో బాలకృష్ణ గారి ఎంట్రీ, డాకు మహారాజ్ అనే ఎంట్రీ మనం ట్రైలర్లో ఎలా చూసామో అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఆయన సరసన 3 హీరోయిన్లు ఉన్నారు. అంటే మనం డబ్బిడి దిబ్బడే సాంగ్ చూసినప్పుడు చాలా ట్రోల్ అయింది. ఆమెను ఓన్లీ పాట కోసం పెట్టుకున్నారు, ఆమెకి అసలు దీంట్లో క్యారెక్టర్ లేదు, ఏంటి ఒక కవర్ సాంగ్ ఆర్ స్పెషల్ సాంగ్ కోసం పెట్టుకున్నారు అని ఉన్నింది. లేదు, ఉర్వశి రౌటెల్లా గారికి ఇందులో పాత్ర ఉంది, దాని పాత్రకు తగ్గట్టుగానే ఓన్లీ సాంగ్ కోసమే కాకుండా పాత్ర కూడా ఉంది. ప్రజ్ఞా జైస్వాల్ గారు మెయిన్ లీడ్, శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు, మరొక హీరోయిన్ ఉన్నారు. అది మీరు థియేటర్లో చూసి ఆనందించాలి. ఇంకా టెక్నికల్ వాల్యూస్కి వస్తే బాబీ కొల్లా గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఓకే, అసలు దాన్ని ఏ విధంగా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో, ట్విస్ట్లు ఉంటాయో, నేను బ్లూపర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదండి. ఖచ్చితంగా మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. నేను పక్కాగా చెప్తున్నాను, దబిడి దిబిడి అనే సాంగ్ ఎలా అయితే పెట్టారో దబిడి దిబిడిగానే బాలకృష్ణ గారు రచ్చ చేసేసారనమాట. మళ్ళీ సంక్రాంతి అల్లుడు బాలయ్య బాబు గారే అంటారు. సంక్రాంతి అల్లుడు అనే కన్నా సంక్రాంతి పెద్ద నటసింహం, సంక్రాంతి సింహం బాలకృష్ణ అయ్యారు. ఆయన ఎప్పుడు ఉంటారండి, ఏ హీరో ఈ టైమింగ్ ని మిస్ అవ్వరు. సంక్రాంతి టైమింగ్ ని అడపా డేట్స్ చేంజ్ అవ్వడము, న్యాచురల్ కెలామిటీస్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఏది ఉన్నా సంక్రాంతి ఓకే నెక్స్ట్ రిలీజ్ ఇచ్చుకుందాం, రిలీజ్ డేట్స్ చేంజ్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ బాలకృష్ణ గారు ఒక్కరే నేను సంక్రాంతి బరిలో నేను ఉంటాను, నేను ఉండాలి అని ఫిక్స్ చేసుకొని సంక్రాంతి బరికే ఆయన ల్యాండ్ అవుతారనమాట. అలాగే ల్యాండ్ అయ్యారు. ప్రీమియర్ షోస్ ఎట్లయితే పర్మిషన్ ఇచ్చిందో యుఎస్ఏలో ప్రీమియర్ అయిపోయింది. ఆ ప్రీమియర్కి తగ్గట్టుగా బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ బొనాన్సాని కొల్లగొట్టారు. అసలు టీఆర్పీ అంటే యుఎస్లో ఎట్లుంటుందంటే సినిమా బజ్ అనేది హౌస్ఫుల్ అవ్వడం చాలా కష్టం తెలుగు సినిమాలకి, ఎందుకంటే అడపదడప ఎక్కడో ఒక్కొక్క స్క్రీన్ ఇస్తారన్నమాట. అలాంటిది సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ లేని యుఎస్లో హౌస్ఫుల్ అయిన కలెక్షన్స్ బాలకృష్ణ గారు. ప్రీ రిలీజే 83 కోట్లు సాధించిందండి. ప్రీ రిలీజే అంటే 2 రోజుల ముందే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బాక్స్ ఆఫీస్లో అంతకుముందు 3 రోజుల ముందు, 4 రోజుల ముందు టికెట్లు అమ్ముడుపోయేవి. లేదు, ఒక్క రోజు ముందే రిలీజ్ చేస్తారు, ఒక్క రోజు ముందే టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. సో ప్రీ రిలీజ్ ముందే 83 కోట్లు సాధించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ రేపు ఇండియాలో ఎలా ఉండబోతుంది అనేది మనం రేపు చూడాలి. 8 గంటల షోతో స్టార్ట్ అవుతుంది. ఆంధ్రాలో నైట్ 1 గంటకి 2 గంటకి బెనిఫిట్ షోలు పడుతున్నాయి. కానీ మనకు మాత్రం తెలంగాణలో 8 o'clock ఫస్ట్ షో, 7 o'clock షో, 6 o'clock షో బాలకృష్ణ గారే వద్దన్నారంట. ఎందుకంటే ఆల్రెడీ తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. దీని కారణంగా ఏమైనా జరిగితే మళ్ళీ మనం బాధపడాలి, పండగ వాతావరణం మిస్ అవ్వకూడదు అని ఆయన తెల్లవారుజామున 8 గంటలకి చలి లేకుండా ప్రజలు వచ్చి ప్రశాంతంగా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి. నా సినిమాలో నేను ఎట్లయితే నా అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలానే నేను సినిమాని ఆనందపరచాలి, దాంట్లో అది విషాదంలోకి వెళ్ళకూడదని డెసిషన్ తీసుకున్నారు. అదే డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో జరగాలి. అనంతపూర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సింది తిరుమలలో వైకుంఠ ఏకాదశి వల్ల, తిరుపతిలో అలా జరగడం వల్ల నాకొద్దు అని చిన్న ఈవెంట్ హైదరాబాద్లో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కంప్లీట్ చేసేసారు. అందులో కూడా ఆయన మాట్లాడింది కూడా చాలా సెన్సిబుల్గా మాట్లాడారు. సినిమా, అన్ని సినిమాలు ఆడాలి, తెలుగు సినిమా బతకాలి, అందులో నా సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పారు. నెక్స్ట్ బాబీ కొల్లా గారి ఆ డైరెక్షన్ విధానం సినిమాలో చూస్తుంటే ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ ట్విస్ట్ ఇస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే మన ట్రైలర్లో అందరూ అనుకుంటున్నారు ఇది
పాత సినిమాలో ఏమైనా కథ ఉంటదేమో, మళ్ళీ ఆడపిల్ల చిన్నపిల్ల ఉంది అంటే హిస్టారికల్ టైప్ ఏమన్నా ఉంటుంది అన్నట్టుగా ఎక్స్పెక్ట్ హిస్టారికల్ చేస్తున్నాను. టైప్ అని కాదండి, ఫిక్షన్ మూవీస్ కి Fiction కొంచెం movie, ఫ్యాంటసీ మూవీస్ కి దగ్గరగా ఉంటుంది అని అనుకున్నాం. కానీ అదేం లేదు, పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఓకే. డాకు మహారాజ్ అనేది. ఇందులో బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ మన ట్రైలర్లో కూడా చూసే ఉంటాం. ఆయన డాకు మహారాజ్ గా నల్ల క్లాత్ కట్టుకొని వస్తుంటారు. ఇది ఇన్స్పిరేషన్ ఎక్కడ తీసుకున్నారు అంటే ఆదిత్య 369లో కృష్ణదేవరాయల క్యారెక్టర్ లో బాలకృష్ణ గారు చేశారు. అలాగే కృష్ణకుమార్ క్యారెక్టర్ లో కూడా బాలకృష్ణ గారే చేశారు, డ్యూయల్ రోల్ చేశారు మన సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో. ఆ డైరెక్షన్ లో ఒక సీన్ లో కృష్ణదేవరాయ గారు బాలకృష్ణ ఇంకో సెకండ్ రోల్ చేసిన కృష్ణకుమార్ని కాపాడడానికి సేమ్ గెటప్ లో గుర్రం మీద వెళ్తారనమాట. ఓకే. అదే గెటప్ లో గుర్రం మీద వెళ్ళేసరికి సేమ్ బాలకృష్ణ గారి గెటప్ నాకు ఇట్లా ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేసి ఆయన పెట్టించుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే కథల నేపథ్యంలో జనాలకి దగ్గర అవ్వాలి, దూరం అవ్వకూడదు. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలే చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతున్నాయి, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అవుతున్నాయి. అలాంటి విషయంలో కథల విషయంలో బాలకృష్ణ గారు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారంట. ఎందుకంటే మనం ఏజ్ వచ్చాక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఏంటి, ఏ కారణం ఇవ్వాలి? సమాజంలో ముఖ్యంగా మనకు ముఖ్యమైన పాత్రధారి ఎవరు జీవితంలో? మహిళలకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు బాలకృష్ణ గారు. అలాగే ఈ సినిమాలో కూడా మహిళా ప్రాధాన్యమే ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలో ఫీమేల్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు. ఫీమేల్ ఆర్టిస్టులని బేస్ చేసుకొని ఈయన కథ ముందుకు సాగుతుంది. ఎప్పుడైనా సరే పెద్ద హీరోలు ఎలా చూస్తారంటే నాకు ప్రాధాన్యత ఉందా, నా చుట్టూ కథ నడవాలి అనుకుంటారు. కానీ బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చూడండి, అఖండ చూడండి, తల్లి బిడ్డ చిన్న పాప, మన వీరసింహారెడ్డి చూడండి చెల్లెలు, హీరోయిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ వరలక్ష్మి శరత్ కుమార్, మళ్ళీ మన భగవత్ కేసర్లో కూతురు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఇదే ఈ సినిమాలో కూడా, అది సింహాలో చూడండి చెల్లెళ్ళు, కోడళ్ళు, అత్తలు, భార్య మాట జవదాతలు, అంతా ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ అసభ్యకరంగా కాకుండా ఆడవాళ్ళని కించపరచకూడదు, మనము అత్యాచారాలు చేయకూడదు, ఇలాంటి టాపిక్స్ని, సెన్సిబుల్ టాపిక్స్ని సినిమాలో ఈయన చెప్తే ఈయన వ్యాకరణ ఉచ్చారణ, తెలుగు ఉచ్చారణ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా కూడా ఉంది. ఈ సినిమా ఉండబోతోంది అనుకునే ప్రజలకి ఈ సినిమా అలాగే ఉంటుంది. సినిమాలో ఇప్పుడు చూసుకుంటే పాప రోల్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? అదంతా ట్విస్ట్ అనేది మనం థియేటర్లో చూడాలండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తే సినిమా థియేటర్లో ఎట్లా చూస్తామండి, కష్టం కదా. ఇప్పుడు ప్రేక్షకులు ఒక హైప్ని, బాలకృష్ణ గారు అంటేనే ఒక హైప్, ఆయన హైప్ని ఆయనే క్రియేట్ చేసుకుంటారు. పెద్ద ఆయనలోనే ఒక వైబ్ ఉంది. ఓకే, డైలాగ్స్ ఇవన్నీ ఎలా చూసుకోవచ్చు సార్? డైలాగ్స్ కావచ్చు, బాలకృష్ణ గారు మూవీ అంటేనే మనం ఎక్కువగా డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న కూడా బాబీ గారు ఒకటి చెప్పారనమాట, హిందీలో విలన్ బాబీ డియోలో నటిస్తున్నారు. యాక్చువల్గా ఆయన ఒక హిందీలో ఒక డైలాగ్, ఆ విలన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో ఆయన ఒక డైలాగ్ చెప్తే బాలకృష్ణ గారు నా ఫ్యాన్స్ నా కోసం ప్రాణం ఇస్తారు, అంత ఉంది నాకు అన్న డైలాగ్ చెప్పారు. కావాలని రాశారంట. ఎందుకంటే బాలకృష్ణ గారి సున్నితమైన మనస్తత్వం ఎలాంటిది అనేది ఆ సినిమాలో దాన్ని పట్టే డైలాగులు రాయించారంట. ఆయన కోసమే డైలాగ్స్ ఉండాలి అని. ఇంకొకటి, నాగవంశీ గారు ఎప్పుడో ఒక 4-5 రోజుల క్రితము మన డిబిడే సాంగ్ రిలీజ్ తర్వాత ఒక పోస్టర్ పెట్టారు. ఏమని పెట్టారంటే, పోస్టర్ కూడా కాదు, మెసేజ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. సమరసింహారెడ్డిలో ఎలా అయితే మీరు మెస్మరైజ్ అయ్యారో ఆ మాస్ యాంథమ్ కోసం దీంట్లో మెస్మరైజ్ అవ్వండి అని. నెక్స్ట్, అన్నిటికన్నా పెద్ద ప్లస్ పాయింట్ థమన్ మ్యూజిక్. బాలకృష్ణ గారి మ్యూజిక్ అంటే ఆయనకి ఏంటో పూనకం వచ్చేస్తుందేమో, అసలు అమ్మవారి ముందు పూనకం అన్నట్టే స్పీకర్లు బద్దలయ్యేలా ఇచ్చేస్తాడనమాట మ్యూజిక్. అలాగా దానికి డబల్ ఇచ్చాడంట ఈ సినిమాకి. సో లెట్స్ సీ హౌ థియేటర్స్ విల్ బ్లాక్ బస్టర్ విత్ ద మ్యూజిక్. ఓకే సార్, అట్లా చూసుకుంటే సినిమాలో బాలయ్య బాబు గారి సినిమా అంటే ఫైటింగ్ సీన్స్ లో కార్లు గాల్లో ఎగరటం మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. చూసేసాం కదండి. దీంట్లో కూడా అట్లా మనం ఏమన్నా చూడొచ్చు చెప్తున్నాను. ఇప్పుడు 3 సినిమాలు కంపారిజన్ చేసుకుంటే అలాంటి సీన్స్ లేవుగా, లేవు. ప్రజలకి ఏ విధంగా ఉంటే సమాజానికి మనం మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉండే ఫైట్లు కానీ వాయిలెన్స్ కానీ ఏదైనా ప్రజల్ని ఆకట్టుకునేటట్టు ఉండాలి. అబ్బా ఎంత బాగా తీశారు ఫైట్, విలన్కి హీరోకి మధ్యలో ఎంత బాగుంటుంది ఫైట్, ఇవి ఉండాలి. అంతేగాని మనం గాల్లోకి సుమోలు ఎగరడం అవన్నీ చూసేసాం. ఇంకో కొత్తదనం కావాలి కదా. అట్లా అని చెప్పి మెడల్ కొరకడాలు, రక్తాలు తీయడాలు ఇవి కాదు. ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన ఎలా చేస్తే ఎలా.
ఆయన మాటలతోనే చంపేస్తాడండి, చూపులతోనే చంపేస్తాడండి. Yes, చాలుగా ఇంకెందుకు మనకు ఫైట్లు. కానీ ఉన్నాయి సినిమాలో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా 2 క్యారెక్టర్లు ఉన్నాయి, డాకు మహారాజు అండ్ ఇది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా సినిమా అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.